నమ్మకాన్ని స్థిరపరచుకుంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని కూడా హెచ్చిస్తాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఆయన లేని లోటు అందరికీ ఉంది. మరి ముఖ్యంగా ఎస్తేరు గారికి, వారి కుటుంబానికి, వారి మినిస్ట్రీకి చాలా ఉంది. అయినా దేవుడు ఆయన లేకపోయినా దేవుడు వారిని విడిచిపెట్టల. ప్రతి వ్యక్తికి మరి దేవుడు కొంత సమయాన్ని ఇస్తాడు. ఆ సమయం వరకే ఏదైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చబడటానికి వారు కొనసాగించబడాలంటే దేవుని సమయము అతను ముగిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వారు ఆత్మీయ తండ్రి గారు కనుక వారితో అనేక అనుభవాలు ఉన్నాయి. మరి ఆ సమయం లేదు కనుక మరి కొత్తగా వారి విషయాలు చెప్పారు. ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన మధ్య ఉన్న దైవజనులు ఎజ్రాయి గారు కూడా ఒక మాట చెప్తారు. అలాగే పరంజ్యోతి బాబు గారు కూడా మరొక మాట. తర్వాత మనం ఎందుకంటే దూర ప్రాంత దైవజనులు వచ్చారు కనుక సమయం వరకు ఇద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి అధ్యక్షులు ఆన్సనయ్య గారి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు చాలా ప్రాముఖ్యత. పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా నీతిమంతులు నిత్యము కూడా ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మరి స్వామిలయ్య గారు మరి ఈరోజు పుట్టినరోజు, మరణించిన రోజని వారు తెలియపరిచిన రీతిగా మరి నేను ఒకరోజు క్రిస్మస్కి ఆరాధనకి పిలిచాను సామిల్ రాజు గారిని. మరి వారు వచ్చారు, వచ్చినట్టు లేదు, వారు వెళ్ళిపోయినట్టు కూడా లేదు. కానీ అద్భుతమైనటువంటి వాక్యాన్ని సంఘంలో తెలియపరిచారు. ఈరోజు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు వారు సంఘ బిడ్డలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మరి ఎందుచేతంటే చాలా సున్నితమైనటువంటి వ్యక్తి, చాలా సున్నితమైనటువంటి వ్యక్తి. ఆయనతో నాకు కొద్ది రోజులు మాత్రమే పరిచయము. జాన్సన్ గారిని బట్టి చాలా సున్నితంగా మాట్లాడడం, ఎక్కువ మాట్లాడడం ఉన్నది ఆయన దగ్గర. చాలా తక్కువ మాట్లాడతారు. చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి కూడా. నిజంగా ఈరోజు మేము కూడా ఈ యొక్క మీటింగ్లో మేము కూడా ఉండడానికి దేవుడు కృప చూపించారు. మరొకసారి ఆయన లేని లోటు మరి ఎంతైనా ఉంది. అయినప్పటికీ దేవుని యొక్క కృపలో మరి ప్రతి అవసరత, అలాగే సహోదరి మరి ఎస్తేరమ్మ గారిని దేవుడు తోడుగా ఉండి, అలాగే బిడ్డలకు తోడుగా ఉండి ఈ యొక్క మినిస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, దేవుడే నడిపించాలని, ఈ పరిచర్యలో మరి జాన్సన్ గారిని కూడా దేవుడు వాడుకోవాలని వచ్చిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ చప్పలు కొడదాం చక్కగా. అమ్మ మీరు ఖాళీ కూర్చున్నారు, భోజనం చేశారు, మేము ఎవరూ భోజనం చేయలేదు కన్నా హుషారుగా చప్పలు కొట్టండి. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పండి, చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఊపిరి పీల్చి మరీ చెప్పండి హల్లెలూయా. మంచిది. మా తమ్ముడు గారు ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన ఖాళీ ఉండదు, అయినా కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించి మా ప్రారంభంలోనే వచ్చారు. వందనాలు. ఒక మాట. థ్యాంక్ యూ. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరి కూడి ఉన్న విశ్వాసులందరికీ ప్రత్యేక వందనాలండి. దైవజనులందరికీ ప్రత్యేక వందనాలు. చాలా విషయాలు చెప్పారు. మరి సామ్యుల్ రాజు గారి కోసం నేను ఒక మాట చెప్తున్నా. ఒకవేళ సామ్యుల్ రాజు గారు బ్రతుకుంటే యేసుప్రభు కొంకాపల్లి వచ్చి కొంకాపల్లిలో ఉన్న గ్రామస్తులందరినీ నిలబెట్టి ఒకసారి మీకు ఇష్టమైన వాళ్ళని గుర్తించండి అని ఒక టైం పెడితే యేసుప్రభు వారు నిజం చెప్తే సామ్యుల్ రాజు గారిని చూసి ఈయన నాకు తెలుసు అంటారు. చెప్పడం కొట్టలేదు. మీరు ఎవరు ఆయన తెలియదులే కానండి, సామ్యుల్ రాజు గారు మాత్రం ఖచ్చితంగా ఈయన నాకు తెలుసు అంటారు. ఎందుకు ఆ మాట యేసుప్రభు వారు అంటారంటే బైబిల్లో ఒక సేవకుడు ఉండవలసిన లక్షణాలన్నీ కూడా సామ్యుల్ రాజు దగ్గరలో ఉన్నాయి ఖచ్చితంగా. మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం మంచిదని మనం కొట్టుకోవడం ఇందాక నుంచి కొట్టేసుకుని చెప్పి వెళ్ళిపోవడం కాదండి. కనీసం ఆయన లక్షణాల్లో ఒకటైనా మన సేవక హృదయాలు పనిచేస్తే మంచిదని అనుకుంటున్నాను.
చాలామంది